కట్టెదుర వైకుంఠము కానా చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కానా చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదుర వైకుంఠము కానా చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ శ్రీనివాస మాధవా
పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వీణామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానా అవస్థలో పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి 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 దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వీణామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా బాలాజీ బాలాజీ తానం తాన తానం తాన తానం తాన తానం తాన 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 తానం తాన తానం తాన తానం తాన తానం తాన తాన భావములోన భాష్యమునందును భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి హరి
మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరి 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 అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గమ పని సగని సపని మప గమ పని స భావములోన బాహ్యమునందును నిసని నిస పాని పపని మాప మమ పా గమ పని స ని ని స స ని ని రి రి ని ని స స ని ని గ గ ని ని స స ని ని రి రి ని స ని పా మమ పాప మమ ని ని మమ పాప మమ స స మమ పాప మమ ని 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 ప గ మ పని సా సా పని స రి రి గరి 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 సా గరి స ని రి స రి స రి స ని రి స ని రి స ని ప స గ గ మ మ ప ప ని గ మ మ ప ప ని సా గ సా స ని ని ప స ని ని ప ప మ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ గ మ ప ని 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 మ ప ని సా 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 Dev
అద్యురాశ్రీరాష్ట్రప్రియుత మహేశ్వరి మహర్ప్రియ ఇంద్రప్రియ మరుద్రాప్రియుత వశిష్ఠప్రియ ఋషిణాప్రియుత శ్రీ విష్ణుప్రియ సర్వే దేవాశ్రప్రియుత జై శ్రీనారాయణ. విశేషమైనటువంటి ధనుర్మాస దీక్షలో పూర్వకంగా ఈ యొక్క బోధారంగనాథుని యొక్క దివ్య లీలావిలాసమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. కావున ఏ కార్యము ప్రారంభం చేయాలన్నా ఆ కార్యానికి సంబంధించినటువంటి విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ తొలగిపోవడానికి ముందుగా వైదిక ప్రకారంగా గణపతి కార్యక్రమంతో ప్రారంభించుకున్నాము. తదుపరి దేవాలయానికి ఎటువంటి శుద్ధి అవసరం లేదు, దేవాలయమే పవిత్రము. అయినా కూడా మనం ఎందుకు పుణ్యాహవాచనం చేస్తామంటే ఈ దేవుడితో నిరంతరమైన అవకాశం ఏంటి, ఆ కళ్యాణోత్సవాన్ని మీ చేతుల మీదుగా జరిపించాలి అనేటువంటి సంకల్పాన్ని భగవంతుడు చేశాడు. కాబట్టి మన యొక్క శుచి కోసము వేద మంత్రాల పూర్వకంగా పుణ్యాహవాచనము అనేటువంటి క్రతువును ఆచరించాము. ఆ పుణ్యావాచనం చేసినటువంటి నీళ్ళనే మీ పైన సంప్రోక్షణ చేయడం జరిగింది. గోవిందా Ganga,
समर्पयामि पादयोः वाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि ध्येयाचमनीयं समर्पयामि औपचारिकस्नानं भविष्ठामयोगस्नानं भवतु नाम अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु శ్రీరంగం ముందు ఇంకొకటి వేసింది ఏంటది అక్కడ నుంచి రంగనాథుగా ఎక్కడ రూపాంతరం చెందారు స్వామి శ్రీరంగం ఇప్పుడు శ్రీరంగం రంగనాథుడి యొక్క భావాన్ని కడిగి ఆ తర్వాత కన్యాదానం ఏర్పాటు చేశారు అప్పటి నుంచి అన్ని ఎవరైనా కూడా మగవారు ఏం చేస్తారు మహావిష్ణు స్వరూపంగా భావన చేసి బాల ప్రచారం చేస్తారు అంతకుముందు లేదు ఎప్పుడైతే స్వామివారు
अस्मिन् महाब्रह्माण्डमण्डलो मध्ये आधारयति श्रीगोपरान्ताश्रीकरोपरिप्रतिष्ठितस्य अतः महेन्द्राय सत्यशक्तियो वृक्षात्यन्याय श्री षोडश महाराजे परिवारे कार्तवीर्य सकलपूर्णवरुत्सलहरिश्चन्द्राख्यचक्रमध्यतिष्ठिते अंगरंगलिंग काश्मीरनाम्भोज सौवीर सौराष्ट्रदेवारे चतुष्टुप्तदास्वान्युपापदेवारे देवानुदेवारे कलियुगे अनादित्यावासः अस्मिन् संसारचक्रे ఉత్తమంగా చెప్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, అధమంగా చెప్తే అధమ ఫలితాలు కలుగుతాయి, మధ్యమంగా చెప్తే మధ్యమ ఫలితాలు కలుగుతాయి. దైవనామ స్మరణ మీరు ఎట్లా ఉత్తమం చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తమంగా చెప్పారు, మధ్యమంగా చెప్పారు, ఇప్పుడు అధమంగానే చెప్తారు, ఇంకా మధ్యమంగానే చెప్తారు, ఉత్తమంగా చెప్పట్లేదు. వైకుంఠంలో లక్ష్మీనారాయణకి పడాలి. నమస్కారం గట్టిగా అమ్మవారి మాంగళ్య ధారణాన్ని
పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు
పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల్ల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వెంకటేశ వెన్నెల్ల గోవింద గోవింద పూమాల సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళ హారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనమ్మ
भयाङ्गुरन्तराय नमः ॐ वल्गुण्यविर्भवाय नमः ॐ ब्रह्मण्याय नमः ॐ भरूमासकृतवदाय नमः ॐ महापतिप्रदाय नमः ॐ विष्णुभुनकीर्तनलोलाय नमः ॐ प्रसन्नाय ॐ मञ्जुभाषिणे नमः ॐ पद्मप्रियाय नमः ॐ पद्महस्ताय नमः ॐ वेदान्तमयोभूषणे नमः ॐ सुप्रसन्नाय नमः ॐ भगवते नमः ॐ परमाय नमः ॐ नीलकेतुनीलविराजनाय नमः ॐ स्वर्णब्रह्मापशक्तिकाय नमः ॐ विशालजनाय नमः ॐ परशुराय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ रामाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ वीरवेद्याय नमः ॐ ध्यानिधये नमः ॐ सर्वतीर्थात्मकाय नमः ॐ सर्वग्रहरूपे नमः ॐ परात्पराय नमः ॐ श्रीकृष्णाय नमः ॐ श्रीकृष्णाष्टोत्तरः शतनामावलिः सम्पूर्णम् नारायण स्थितः सहरिस्तेन्द्र सोक्षर परमस्वरा पुष्पं प्रसादान् पशुमान् भवते पुष्पान् प्रसादान् पशुमान् भवते राजगणं वेद भवते वाहके राजगणं वेद
అందరూ ఆశీర్వచనం ఉంటుంది. ఇలా సేవా సభ్యులందరూ కూడా ఒకసారి సేవా సభ్యులు श्रियकान्ताय कल्याणनिधये निधयेतिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी सविभ्रमालोकसुभ्रूविभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम् श्रीवेङ्कटाद्रिशृङ्गाग्रमङ्गलाभरणाग्रये मङ्गलानां निवासाय श्रीनिवासाय मङ्गलम् सर्वावयव सौन्दर्य सम्पदा सर्वचेतसां सदा सम्मोहनायास्तु वेङ्कटेशाय मङ्गलम् नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम् स्वतः सर्वविदे सर्वशक्तये सर्वशेषिणे सुलभाय सुशीलाय वेङ्कटेशाय मङ्गलम् परस्मै ब्रह्मणे पूर्णकामाय परमात्मने प्रयुञ्जे परतत्त्वाय वेङ्कटेशाय मङ्गलम् आकालतत्त्वमशान्तमात्मनामनुपश्यताम् अतृप्त्यमृतरूपाय वेङ्कटेशाय मङ्गलम् प्रायस्वचरणौ पुंसां शरण्यत्वेन पाणिना कृपया दिशते श्रीमद् वेङ्कटेशाय मङ्गलम् दयामृततरङ्गिन्यास्तरङ्गैरिव शीतलै अपाङ्गैः सिञ्चते विश्वं वेङ्कटेशाय मङ्गलम् स्रग्भूषाम्बरहेतीनां सुषमावहमूर्तये सर्वाद्दिशमनायास्तु वेङ्कटेशाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमै सर्वैश्च पूर्वैरचार्य सत्कृतायास्तु मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेतिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी सविभ्रमालोकसुभ्रूविभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम् श्रीवेङ्कटाद्रिशृङ्गाग्रमङ्गलाभरणाग्रये मङ्गलानां निवासाय श्रीनिवासाय मङ्गलम् सर्वावयव सौन्दर्य सम्पदा सर्वचेतसां सदा सम्मोहनायास्तु वेङ्कटेशाय मङ्गलम् नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम् स्वतः सर्वविदे सर्वशक्तये सर्वशेषिणे सुलभाय सुशीलाय वेङ्कटेशाय मङ्गलम् परस्मै ब्रह्मणे पूर्णकामाय परमात्मने प्रयुञ्जे परतत्त्वाय वेङ्कटेशाय मङ्गलम् आकालतत्त्वमशान्तमात्मनामनुपश्यताम् अतृप्त्यमृतरूपाय वेङ्कटेशाय मङ्गलम् प्रायस्वचरणौ पुंसां शरण्यत्वेन पाणिना कृपया दिशते श्रीमद् वेङ्कटेशाय मङ्गलम् दयामृततरङ्गिन्यास्तरङ्गैरिव शीतलै अपाङ्गैः सिञ्चते विश्वं वेङ्कटेशाय मङ्गलम्
शमनायास्तु वेङ्कटेशाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणीतटे प्रमयारममाणाय वेङ्कटेशाय मङ्गलम् श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैरचार्य सत्कृतायास्तु मङ्गलम् ఉన్నారో వారందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 11 మంది అయితే చివరిదాకా ఉన్నారు. వారు వచ్చి వేదిక మీద స్వామి వారి చేత సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి భగవద్గీతలో పాల్గొన్న వారు మాత్రమే పైకి రావాలి. జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈ 30 పాల్గొన్నారు. ఇటువంటి పూజల్లో పాల్గొని భక్తితో తరించిన వారు భక్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు. వారికి ఈ ద్వారకాపేట దేవాలయంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఉన్న ప్రధాన అర్చకులు వారి యొక్క స్వయం కృషితో సొంతంగా వారు తమ శక్తి యుక్తులు ధన్యవాదాలు తెలియజేద్దాం. వారికి చప్పట్లతో స్వామి వారందరికీ కూడా ఇంకా మన వెంకటాచార్య అయ్య గారు ఉన్నారు అంటే వారు పాపం మనకు ప్రసాదం మాత్రం గుప్పడితో పెడతారు. మరి ఉన్నది కానియండి ఇదే వరుస. ఇటువంటి దేవాలయ ప్రసాదం మాత్రం నర్సంపేటలో ఏ గుడిలో కూడా మనం చూడలేదంటే అది చాలా నమ్మశక్యం అయినటువంటి విషయం. ఇక్కడ అంటే ఇంతమంది అందరినీ కూడా మనల్ని కూడా భాగస్వాములు చేశారు అంటే మనం ఎంతో ధన్యులం. మరి అటువంటి ధన్యత్వానికి మేమందరం కూడా నర్సంపేట చూడండి చక్కగా వివరించినందుకు శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర స్వామి వారు ఆదివారం పిల్లలను అష్టేశ్వరాలు కలిగి చాలా దిగ్విజయంగా తీశారు. అంటే వాస్తవానికి చెప్పాలంటే మీరే పోసిన తర్వాత ఒకసారి ఇట్లా పట్టుకొని చూడండి. ముక్కిలు ఇక్కడికి రావాల్సిందిగా